మకర రాశి వారికి నమస్కారం. ఈ వీడియోను చూస్తున్న ప్రతి మకర రాశి వ్యక్తికి ఇదొక సాధారణ వీడియో కాదు. దయచేసి దీన్ని ఏదో టైంపాస్ కోసం చూసే వీడియోలాగా అస్సలు భావించకండి. ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జాతకంలో ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతోందని, ఈ విశ్వం మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చిందని నమ్మండి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో శతాబ్దాల క్రితం చెప్పబడిన కొన్ని భయంకరమైన, ఆశ్చర్యకరమైన రహస్య సూచనలు ఇప్పుడు మళ్లీ నిజమవుతున్నాయనే స్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. కాలజ్ఞానంలో చెప్పినట్లుగా గ్రహాల స్థితుల్లో వస్తున్న ఈ అనూహ్యమైన మార్పులు ముఖ్యంగా మకర రాశి వారి జీవితాల్లో ఒక పెను తుఫానును సృష్టించబోతున్నాయి. వీడియో ప్రారంభించే ముందు నాదొక చిన్న మనవి. మకర రాశి వారు తప్పకుండా ఈ వీడియోను ఏకాగ్రతతో మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ మనసులోని భారాన్ని దించుకోవడానికి శనిదేవుని కృప కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్లో జై శనిదేవ అని టైప్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ముఖ్యమైన, మీ జీవితాన్ని కాపాడే కాలజ్ఞానం వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మకర రాశి వారికి జరగబోయే కొన్ని షాకింగ్ నిజాలు మీ జీవితాన్ని పూర్తిగా అనూహ్యంగా మార్చేయబోతున్నాయి. ఇప్పుడు మీ మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండొచ్చు. ఆ మార్పులు శుభమా లేక అశుభమా? అసలు ఎందుకు మీ జీవితం ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తోంది? ఎందుకు అకస్మాత్తుగా ఇంట్లో కలహాలు, గొడవలు పెరుగుతున్నాయి? నిన్నటి వరకు ఎంతో ప్రశాంతంగా, అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా మాట పెరగడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ఏదో ఒక అశాంతి, అమ్మా నాన్నలతో గౌరవం లేకుండా మాట్లాడడం, భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు, లేదా చిన్న మాటకు పెద్ద గొడవ జరగడం, లేదా పిల్లలతో అనవసరమైన వాదనలు రావడం, ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయా? అయితే ఇది సాధారణమని మాత్రం అస్సలు అనుకోకండి. శని ప్రభావం చివరి దశలోకి వెళ్తున్నప్పుడు తన రాకను లేదా తన ప్రతాపాన్ని చూపించడానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని అమాంతం పెంచుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మీ మాట తీరు మారుతుంది. ఎదుటివారి మాటలు మీకు చేదుగా అనిపిస్తాయి. కోపం మీ నియంత్రణ దాటిపోతుంది. మీ ఇంట్లో ఒక రకమైన అదృశ్యమైన చీకటి కమ్ముకున్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది కేవలం గ్రహాల ప్రభావం వల్లే జరుగుతోందని మీరు గుర్తించాలి. ఎవరైతే ఈ సమయంలో తమను తాము అదుపులో ఉంచుకుంటారో వారు మాత్రమే ఈ ప్రభావాన్ని తట్టుకోగలరు. ఇక ఇంకో ముఖ్యమైన, మిమ్మల్ని భయపెట్టే సంకేతం రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మెలకువ రావడం. ఎవరో మీ పేరు పెట్టి పిలుస్తున్నట్టు, లేదా మీ పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించడం. నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేవడం, లేదా కలలో పదే పదే పాములు కనిపించడం, చీకటి గదుల్లో ఇరుక్కుపోయినట్లు అనిపించడం, ఎప్పుడూ పాడైపోయిన పురాతన దేవాలయాలు లేదా శిథిలమైన మండపాలు కలలో కనిపించడం. చాలామంది దీన్ని కేవలం ఒక సాధారణ కళ అని, లేదా వాతావరణంలో మార్పు అని, మానసిక ఒత్తిడి అని చిన్న విషయం అనుకుని వదిలేస్తారు. కానీ దయచేసి అలా చెయ్యకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరియు పురాతన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి సాక్షాత్తు శనిదేవుని మార్పుకు ముందు వచ్చే సూచనలు. మీ మనసు మీకు రాబోయే ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకుని జాగ్రత్త పడటం మీ బాధ్యత. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీ గుండె జారిపోయినంత పనవుతుంది. మీ కష్టాలకు అసలు కారణం బయటెక్కడో లేదు, మీ పక్కనే మీతో పాటే నడుస్తున్న ఇద్దరు వ్యక్తుల వల్లే మీరు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళెవరో తెలిస్తే మీరు జీర్ణించుకోవడం చాలా కష్టం. ఆ వ్యక్తులెవరో, వారిని ఎలా గుర్తించాలో నేనిప్పుడు చెప్పబోతున్నాను. మకర రాశి వారు ఈ సమయంలో చేస్తున్న ఒక అతిపెద్ద, క్షమించరాని తప్పు ఒకటుంది. అదేమిటంటే ఎవరినీ నమ్మకూడని సమయంలో అందరినీ కళ్ళు మూసుకుని నమ్మేస్తున్నారు. మీ మనసులోని బాధను, మీ రహస్యాలను, మీ ఆర్థిక విషయాలను అందరితో పంచుకుంటున్నారు. దీనివల్ల బయట వాళ్ల వల్ల కాకుండా మీకు అత్యంత దగ్గరి వాళ్ల చేతిలోనే, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ల చేతిలోనే దారుణంగా మోసపోయే పరిస్థితి వస్తోంది. గుర్తుంచుకోండి, మీ చుట్టూ ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం మీ ఎదుగుదలను లేదా మీ మంచితనాన్ని చూసి లోలోపల విపరీతంగా అసూయపడుతున్నారు.
వారిలో ఒకరు బయటకు చాలా మంచిగా మీ శ్రేయోభిలాషిలా నటిస్తారు. మీ ముందు నవ్వుతూ మీ వెనుక గోతులు తవ్వుతారు. మరొకరు మీకు దగ్గరగా ఉంటూనే మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు నటిస్తూనే మీ గురించి ఇతరుల దగ్గర అత్యంత చెడుగా మాట్లాడుతున్నారు. ఇవి విన్నాక మీలో కొందరికి వెంటనే ఆ వ్యక్తులెవరో మదిలో మెదిలి ఉంటారు. ఆ రూపాలు కళ్ళ ముందు కదిలి ఉంటాయి. అదే ఈ వీడియో నిజమని చెప్పడానికి ఒక పెద్ద సంకేతం. మీ అంతరాత్మకు తెలుసు వారెవరో. ఆ వ్యక్తుల వల్లే మీరు మానసికంగా కుంగిపోతున్నారు. మీరు చేసే ప్రతి మంచి పనిని వారు విమర్శిస్తారు. మీలో నెగిటివ్ ఆలోచనలను నింపుతారు. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మకర రాశి వారు ఈ సమయంలో కత్తి మీద సాము చేస్తున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్లో మీపై ఒక పెద్ద కుట్ర జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు అహర్నిశలు కష్టపడి చేసిన పనికి క్రెడిట్ ఇంకొకరు ఎగరేసుకోయే పరిస్థితి రావచ్చు. పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎవరైతే మీతో స్నేహంగా నటిస్తూనే మీ పనితీరును విమర్శిస్తున్నారో వారే ఈ కుట్రకు మూల కారణం. కాబట్టి మీ పనుల పట్ల అత్యంత శ్రద్ధ వహించండి. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఇక వ్యాపారం చేసేవారు ముఖ్యంగా మే 11 వరకు డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కొత్త ఒప్పందాలు చేసుకున్నా, అప్పులిచ్చినా లేదా తీసుకున్నా, ఇతరులకు హామీలిచ్చినా ఇవన్నీ 10 సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే చేయాలి. లేదంటే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఒక చిన్న సంతకం లేదా ఒక చిన్న మాట మీ వ్యాపారాన్ని మూలాల నుంచి కదిలించేయగలదు. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. పాత బాకీల వ్యవహారాల్లో సంయమనం పాటించండి. మీలో చాలామందికి ఈ కష్టాలు ఎప్పటికీ తీరవా అనే ప్రశ్న ఉండి ఉంటుంది. కానీ దయచేసి వీడియోను ఇక్కడే వదిలేయకండి. ఎందుకంటే శనిదేవుడు మీకు కష్టాలు ఇవ్వడానికే కాదు, మిమ్మల్ని ఊహించనంత ఎత్తులో కూర్చోబెట్టడానికి కూడా ఒక ప్రణాళిక వేశాడు. ఆ శుభగడియలు ఎప్పుడు రాబోతున్నాయో, దానికోసం మీరు ఏం చెయ్యాలో వీడియో చివర్లో ఒక అద్భుతమైన రహస్యం చెప్పబోతున్నాను. ఇప్పుడు చాలామంది మకర రాశి వారి మనసులో మిదిలే అతిపెద్ద ప్రశ్న, అయితే ఈ శని ప్రభావం మాపై ఇంకెంతకాలం ఉంటుంది? మా కష్టాలకు ముగింపు లేదా అని. దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శనిదేవుడు ఒకరిని పూర్తిగా కూల్చివేయడానికి, వారిని సర్వనాశనం చేయడానికి ఎప్పుడూ రాడు. ఆయన ఒక కఠినమైన గురువు లాంటివాడు. ముందుగా నిన్ను పరీక్షిస్తాడు. నీలోని లోపాలను బయటపెడతాడు. నిన్ను అగ్నిలో వేసి పుటం పెట్టిన బంగారంగా మారుస్తాడు. నీలోని చెడు గుణాలను, కోపాన్ని, అహంకారాన్ని రూపుమాపడానికే ఆయన ఈ పరీక్షలు పెడుతున్నాడు. ఆ కష్టాల పరీక్షలో ఎవరైతే అపారమైన సహనం, దేవుడిపై అచంచలమైన భక్తి, ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోని నిజాయితీ కలిగి ఉంటారో వారిని తన చివరి దశలో రాజుల్లా నిలబెడతాడు. శని ఇచ్చినంత సంపద, పేరు ప్రఖ్యాతులు మరే ఇతర గ్రహం ఇవ్వలేదు. ఇది అక్షర సత్యం. అందుకే ఈ సమయంలో అనవసరంగా భయపడకండి. గుండె నిబ్బరంతో ఉండండి. కానీ గ్రహశాంతుల విషయంలో నిర్లక్ష్యం మాత్రం చెయ్యకండి. మీ కష్టాలన్నీ తీరిపోయి ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి రాబోతుందని నమ్మండి. ఇప్పుడు మీకొక మరో భయంకరమైన, ఆశ్చర్యకరమైన విషయం చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. మే 11 ఉదయంలోపు లేదా ఆ చుట్టుపక్కల రోజుల్లో మీ ఇంటి ముందు కాకి వచ్చి పదే పదే గట్టిగా అరవడం, లేదా ఎక్కడి నుంచో ఒక నల్ల కుక్క అకస్మాత్తుగా మీ ఇంటి దగ్గరకు వచ్చి తిరగడం, లేదా రాత్రిపూట ఏడవడం లాంటివి కనిపిస్తే దాన్ని ఏదో సాధారణ విషయంగా, ఎప్పుడూ జరిగేదే కదా అని కొట్టిపారేయకండి. శనిదేవునికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన వాహనాలు, సంకేతాలుగా మన పాత గ్రంథాలు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుడు మీపై దృష్టి పెట్టాడనడానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. అలాగే కొందరికి ఈ సమయంలో అకస్మాత్తుగా పాత అప్పుల విషయం బయటపడుతుంది. ఎప్పుడూ తీరిపోయింది అనుకున్న సమస్యలు, మరిచిపోయిన వివాదాలు మళ్ళీ కొత్తగా మొదలవుతాయి. ఎవరైనా పాత శత్రువులు మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించి ఇబ్బంది పెట్టచ్చు. ఇదంతా మీ కర్మలను క్లియర్ చేయడానికి శనిదేవుడు పెడుతున్న చివరి పరీక్షగా భావించి ధైర్యంగా ఎదుర్కోండి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమాత్రం తొందరపడకుండా శాంతంగా వ్యవహరించండి. ఆ సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ముఖ్యంగా మకర రాశి మహిళల కోసమే.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీ కుటుంబం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయగలవు. మీరు మీ స్నేహితులకు చెప్పే ఆ ఒక్క మాట మీకే శత్రువుగా మారబోతోంది. అదేంటో తెలుసుకోకపోతే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మకర రాశి మహిళలు ఈ సమయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల వారితో, బంధువులతో లేదా స్నేహితురాలతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకోండి. ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలు, మీ భర్త గురించి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఏమాత్రం పంచుకోవద్దు. మీరు ఏ ఉద్దేశం లేకుండా సాధారణంగా అన్న మాటలను కూడా వారు వక్రీకరించి మీకే వ్యతిరేకంగా ఉపయోగించే పెద్ద ప్రమాదం పొంచుంది. మీ మంచితనాన్నే మీ బలహీనతగా తీసుకునేవారు మీ చుట్టూ ఉన్నారు. మీరు ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటే మీ కుటుంబం అంత సేఫ్గా ఉంటుంది. అలాగే మీరు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దీపం అకస్మాత్తుగా గాలికి ఆరిపోవడం లేదా చేతిలో ఉన్న గాజులు కారణం లేకుండా పగలడం, పూజా సామగ్రి లేదా దేవుడి పటాలు, పసుపు కుంకుమలు చేతిలోంచి జారి కింద పడిపోవడం వంటి సంఘటనలు జరిగితే అది ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అశుభ శక్తికి సంకేతం. ఇలా జరిగితే వెంటనే మనసులోనే దేవుడికి నమస్కరించుకుని శనిశాంతి కోసం ప్రార్థన చెయ్యాలి. మీ ఇంటి గుమ్మం ముందు కొద్దిగా పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోండి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీని కొంతవరకు తగ్గించవచ్చు. ఇంతవరకు నేను చెప్పినవి విన్న తర్వాత ఇప్పుడు మీలో చాలామంది ఆందోళన చెందుతున్నారని, భయపడుతున్నారని నాకు తెలుసు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే మీ కష్టాల చీకటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చే పరిష్కారం, ఒక అద్భుతమైన మార్గం కూడా ఈ వీడియోలోనే ఉంది. శనిదేవుడు కోపంగా ఉన్నప్పుడు లేదా మీ జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పని ఒకటుంది. ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి కొద్దిగా నల్ల నువ్వులు తీసుకుని వాటిని ఒక చిన్న గిన్నెలో లేదా తమలపాకుపై మీ దేవుడి గదిలో పెట్టండి. దాని ముందు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి నల్లటి వత్తులతో దీపం వెలిగించండి. కళ్ళు మూసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం శం శనేశ్చరాయ నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని 27 సార్లు జపించండి. ఇలా ప్రతి శనివారం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మెల్లమెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీ మనసుకు అంతులేని ప్రశాంతత లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక స్పష్టత వస్తుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. నేనిప్పుడు చెప్పబోయే పరిహారం మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ చిన్న పరిహారం గనుక మీరు చేయకపోతే రాబోయే రోజుల్లో శని ప్రభావం మీపై ఇంకా 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీ శ్రేయస్సు కూరి చెబుతున్నమాట. మరొక అత్యంత ముఖ్యమైన మరియు సులభమైన పరిహారం ఏమిటంటే, ముఖ్యంగా మే 11 ఉదయంలోపు వీలైతే ప్రతి శనివారం ఒక నల్ల కుక్కకు మీ చేతులతో బిస్కెట్లు లేదా ఆహారం పెట్టండి. అలాగే కాకికి అన్నం పెట్టడం మర్చిపోకండి. మూగజీవాల ఆకలి తీర్చడం ద్వారా, అందులోనూ శని వాహనాలకు ఆహారం పెట్టడం అనేది శని ప్రభావాన్ని, ఆయన కోపాన్ని తగ్గించే అత్యంత శక్తివంతమైన ప్రాచీన పరిహారంగా భావిస్తారు. అలాగే మీరు రోజువారీ జీవితంలో ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా అవసరం. శనిదేవుడు వృద్ధులను, కష్టపడే కార్మికులను గౌరవిస్తాడు. ఈ సమయంలో మీ తల్లిదండ్రులను కానీ, అత్తమామలను కానీ లేదా ఎవరైనా వృద్ధులను బాధపెట్టిన మకర రాశి వారికి, వారి కన్నీరు కారణమైన వారికి శని ప్రభావం 10 మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వారితో ప్రేమగా వ్యవహరించండి. మీరు చేసే దాన ధర్మాలు, ముసలివారికి చేసే సేవ మిమ్మల్ని అన్ని ఆపదల నుంచి కాపాడుతాయి. వీలైతే శనివారం పూట పేదలకు అన్నదానం చేయండి. ఇప్పుడు మీకొక అద్భుతమైన రహస్య విషయం చెబుతున్నాను, వినండి. ఈ వీడియో చూస్తున్న మకర రాశి వారిలో కొందరికి ఎవరైతే నిజాయితీగా, భక్తిగా తమ పనులు చేసుకుపోతున్నారో వారికి వచ్చే 21 రోజుల్లో అనుకోని ధనయోగం కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి రావడం, వ్యాపారంలో నష్టం నుంచి లాభం వైపు అడుగులేయడం జరుగుతుంది. ఎందుకంటే శనిదేవుని తత్వం అదే. ఆయన చివర్లో పరీక్షించి బాధలు పెంచినా ఆ పరీక్షలు నిలబడిన వారికి చివరికిచ్చే ఫలితం ఊహించినంత పెద్దదిగా, అద్భుతంగా ఇస్తాడు. మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళతాడు. కానీ దానికొక ముఖ్యమైన షరతు ఉంది. ఆయన అనుగ్రహం పొందాలంటే మీరు మీ కోపాన్ని పూర్తిగా తగ్గించాలి. ఎంత కోపం వచ్చినా నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఎవరినీ కించపరుస్తూ, అవమానిస్తూ మాట్లాడకూడదు. నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు అనే అహంకారం, గర్వం పూర్తిగా వదిలేయాలి. ఈ 3 నియమాలు ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారి జీవితంలో శని అనుగ్రహం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది. మీ జీవితాన్ని సువర్ణమయం చేస్తుంది.
ఇది ఎందరో జాతకాల్లో నిరూపించబడిన సత్యం. ఇప్పుడు నేను చెప్పే ఆఖరి మాటను మీరు మీ మదిలో పచ్చబొట్టులా ముద్రించుకోండి. మే 10 రాత్రి నుంచి మే 11 ఉదయం మధ్య జరిగే ఒక సంఘటన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ సమయంలో మీరు ఎలా ప్రవర్తించాలి, ఏం చెయ్యకూడదో ఇప్పుడు క్లియర్గా చెబుతున్నాను. ఇంకా ఒక చిన్న కానీ అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మే 10 రాత్రి నుంచి మే 11 ఉదయం మధ్య ఎవరైనా కావాలని మీతో గొడవ పెట్టడానికి ప్రయత్నించినా, మిమ్మల్ని రెచ్చగొట్టినా పొరపాటున కూడా స్పందించకండి. నోరు తెరవకండి. అప్పటికప్పుడు మౌనం పాటించండి. అక్కడి నుంచి తప్పుకోండి. ఎందుకంటే ఆ ఒక్క క్షణం మీరు ప్రదర్శించే కోపం, పలికే తప్పుడు మాట మీకు, మీ కుటుంబానికి ఊహించని పెద్ద నష్టాన్ని, అనవసరమైన కోర్టు కేసులను లేదా గొడవలను తెచ్చే అవకాశం మెండుగా ఉంది. ఆ సమయంలో మౌనమే మీకు అతిపెద్ద ఆయుధం. చాలామంది మకర రాశి వారు ప్రస్తుతం ఏమీ తోచడం లేదు, ఎందుకో మనసు చాలా బరువుగా ఉంది, ఏ పని చేయబుద్ధి కావడం లేదు అని విపరీతంగా ఫీలవుతున్నారు. దయచేసి తెలుసుకోండి, అది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. మీ జాతకంలో ఉన్న గ్రహ ప్రభావం, అందున బలమైన శని ప్రభావం మన ఆలోచనలపై, మన నాడులపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ కష్ట సమయంలో ఒంటరిగా గదిలో కూర్చొని నెగిటివ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. మనసు బాధగా ఉన్నప్పుడు దేవుడి గదిలో కూర్చోండి. కళ్ళు మూసుకొని హనుమాన్ చాలీసా లేదా శని కవచం వినండి. హనుమంతుని ఆరాధన శని దోషాలకు అద్భుతమైన విరుగుడు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన లక్షణాలలో, సంకేతాలలో ఏ ఒక్కటైనా మీ జీవితంలో నిజంగా జరుగుతుంటే దయచేసి ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్లో జై శనిదేవా అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మీ మనసులోని భయాన్ని ఆ కామెంట్ రూపంలో వదిలేయండి. శనిదేవుని అపారమైన కృప, ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కేవలం మీ వరకు ఉంచుకోకండి. మకర రాశి ఉన్న మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే రాబోయే ప్రమాదాల గురించి ముందస్తు హెచ్చరిక తెలుసుకోవడం కూడా ఒక రకమైన రక్షణే. ఒకరిని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది. చివరిగా ఒక్క మాట, శనిదేవుడు ఎప్పుడూ ఎవరికీ శాశ్వతంగా కష్టాలివ్వడు. ఆయన కేవలం మీ కర్మలను శుద్ధి చేస్తాడు, మీ సహనాన్ని గీటురాయి మీద పరీక్షిస్తాడు. ఆ కష్టాల పరీక్షలో గెలిచిన వారిని జీవితంలో మీరు ఊహించని, మీ చుట్టూ ఉన్నవారు చూసి ఆశ్చర్యపోయేంత ఎత్తుకు తీసుకువెళతాడు. ఇవన్నీ ఒక గడ్డు కాలం తాలూకు ఛాయలు. ఇవి త్వరలోనే తొలగిపోతాయి. కాబట్టి అనవసరంగా భయపడకండి. గుండె ధైర్యంతో, దేవుని పట్ల అచంచలమైన భక్తితో ఉండండి. ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు శ్రద్ధగా చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన, ఆలోచింపచేసే కాలజ్ఞానం వీడియోలు. అంతవరకు సెలవు. జై శనిదేవ, జై శ్రీరామ్.